ఇక్కడ వెలిసినాడు ఆయన కమ్మగిరి స్వామి ఉడుమవతారం. ఫస్ట్ ఆయనది అక్కడ అల్లూరు మాయలూరు అక్కడ శుద్ధమల, అక్కడ రాజుల కాలంలో అక్కడ ఉన్నాడు ఆయన. బ్రాహ్మణుడు అనే అతను అర్చకుడు ఉన్నాడు. ఆయన పులగం కార్యం నేదగొట్టు పెడుతున్నారు. అప్పుడు ఇక్కడ రాక్షసులు అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఉండే మనలో వాళ్ళు యాగం చేస్తుంటే వాళ్ళకు భంగం కలిగించాను. అప్పుడు విష్ణునారాయణమూర్తిని వేడుకుంటే అప్పుడు ఆయన కంబగిరి స్వామి అవతారంలో ఇక్కడ వచ్చి సంహరణ చేసి సమాప్తం చేస్తాను అన్నాడు. అర్థమైనాక ఆయన ఇక్కడికి రావాల. అప్పుడు ఏం చేసినాడు, వాళ్ళకు ఒక పిల్లోని అవతారంలో కనపడించి ఇక్కడ నేను ఉండను, ఇక్కడ నాకు సమాప్తమైంది, నేను ఎర్రమలకు పోతాను అని చెప్పినాడు బ్రాహ్మణునికి. చెప్తే ఎట్టపోతావు స్వామి అది ఇది అని ఆయన ఊర్లో రాజు ఆయనకు చెప్పినాడు. చెప్తే ఎట్టపోతావు స్వామి అని బీగాలు వేసినాను అనమాట. గుడికి చుట్టూ బీగాలు వేసి భద్రంగా బంద్ తెచ్చినట్టు చేసి కట్టెలు ఈటెలు పట్టుకొని చుట్టూ కాయలు ఉన్నారు. కాయలు ఉన్నాక అప్పుడు ఆయన మానవుడు అయితే కదా దేవుడు కాబట్టి ఆయన ఇంకా పోతున్నానరా, నేను ఇక్కడ సమాప్తమైంది, నేను ఎర్రమలకు పోతున్నాను అని అదృశ్యం అయిపోయినాడు. చుక్క మాదిరి తనక్కున మెరిసి గుడి బొక్క పెట్టుకొని మెరిసి ఇక్కడ ఆయన మెరిసి ఆయన కానీ రాకుండా సూక్ష్మ రూపంలో వచ్చేసినాడు. ఇక్కడ ఉండడానికి ఆయనకి ఏదైనా తావు కావాలి కదా. ఇక్కడ బ్రాహ్మణులు రాక్షసులను వధించాల. ఈ మానవులు యాగం చేసుకుంటే వాళ్ళు భంగం చేస్తున్నారు. మధుకేతవులు అని రాక్షసులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళను వచ్చి సంహరించి వాళ్ళకు ఈయన గర్భగుడి ఆలయం ఏరపంచాలంటే అప్పుడు ఔగురాజులు వేటకు వస్తున్నారు. వచ్చంటే వాళ్ళకు ఏది జంతువు ఏది ఆకారం కాన రాకుండా వాళ్ళకు చేసేసినాడు. వాళ్ళు కుక్కలు ఏటలు ఒంటెలు మనుషులు అందరూ వచ్చినారు. వచ్చి ఇక్కడ కింద గుండం ఉంది కోనేరు, ఆ గుండం కాటికి వచ్చేసినారు. వచ్చేసాలకు అక్కడ కూర్చున్నారు అంతా సభలో. ఏది దొరికినే లేదు ఏట వాళ్ళు ఆడడానికి. మంచి ఉడుమవతారం ఎత్తి బాగా వాళ్ళకి దుంకినాడు స్వామి. దుంకేతాలకు ఒరే ఇంకా మనకి ఏది కానరాలే కదా జంతువు అని వేటాడాలని ఎమ్మడి పడినారు. ఆయన ఎమ్మడి పడేలకు ఆయన ఉడుమవతారం ఎత్తి ఇట్లా పైకి వచ్చి ఇక్కడ ఒక పుట్ట ఉన్నది, ఇట్లా జంపున పుట్టలేకి జ్వరవన్నాక అప్పుడు తోగేటాలకు లాస్ట్ గుండు వచ్చింది అనమాట. వాటికి మెత్తనమని అయిపోయినాక అప్పుడు నేను ఉడుమును కాదు ఎర్రమల కంపగిరి స్వామిని నిదర్శనం చూపించినాడు. అప్పుడు ఆయనకు ఉడుమును కాదు, నేను ఎర్రమల కంపగిరి స్వామిని, ఇక్కడ నాకు ఉండడానికి ఏదన్నా ఆస్కారం ఏర్పంచాలా అని ఆ రాజులకు తెలపరిచిన. అప్పుడు వాళ్ళ కొద్దిగా గర్భగుడి, అది గాలిగోపురం అలాంటివి ఏర్పంచిన శ్రీకృష్ణదేవరాయల పాలనలో గుడి పురాతనమైంది.